విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి మిమ్మల్ని కలవటానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు ధ్యానం చేద్దాం. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. 19వ వచనము, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయనను నడవచ్చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభా, గడిచిన కాలమంతా నీ కృప చేత నీ దయచేత మీరు నడిపించిన దాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. నీ గ్రంథమందులో ఆశ్చర్యకరమైన దీవెనకరమైన హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినప్పుడు హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మొదటి వచనం మనం ధ్యానం చేస్తే, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది అని రాయబడి ఉంటుంది. ఏం చేస్తున్నాడు ఈయన? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుతూ ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. ఆయన దేవునితో ఏం చెప్తున్నాడు అంటే, ఆ ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి కొనియాడుతూ ఉంటున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైనా పంట వేసినప్పుడు ఆ పంట నూరంతలైన ఫలాన్ని మనం అనుభవించాలని మనం కోరుకుంటాము. ఇక్కడ భక్తుడు పాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏముండా లేకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందించెదను. చూడండి, ఆయన పశువులు లేకపోయినా కూడా, గొర్రెలు లేకపోయినా కూడా, ఆయన వేసిన పంటలు చేతికి రాకపోయినా కూడా, ఆయన ఏ పరిస్థితుల్లో కూడా నేను దేవుని స్తుతిస్తాను, దేవుని ఆరాధిస్తాను, నేను ఆయన యందు సంతోషిస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది సాధ్యమేనా? ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనకి ఏదైనా లోటు అయితే మనం సంతోషంగా ఉంటామా? గొంతులు వేస్తామా? మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనము దేవా ఈ ఇబ్బంది నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అయ్యా మనం చెప్పగలుగుతామా? మనకి ఏదైనా నష్టం వచ్చితే, అయ్యా ఈ నష్టాన్ని కలుగు చేసేవు, ఇందుని బట్టి నీకు స్తోత్రం అయ్యానే దేవుని స్తుతించడానికి మనం పాట పాడగలుగుతామా? దుఃఖము, మనోదుఃఖంతోనూ ఆ బాధతోనూ దేవుని సన్నిధానానికి దూరం అయిపోతూ ఉంటాము. ఏందయ్యా దేవుని సన్నిధానానికి రాలేదని మనం అడిగితే, నాకు కలిగిన బాధలు అవి చెప్పలేములేండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నా పట్ల ఎందుకు చిన్న చూపు చూశాడు అని మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా కొంచెం ఆశీర్వాదము ఉందనుకోండి, అప్పుడు దేవుని సన్నిధానానికి రాము. ఎందుకంటే ఆ ఆశీర్వాదాన్ని బట్టి సమయం నీకు ఉండదు, ప్రార్థనకు వెళ్ళటానికి కూడా, ప్రార్థన చేయడానికి కూడా సమయం ఉండదు. కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఏమి లేకపోయినప్పటికీ కూడా నేను స్తుతిస్తాను. నా యొక్క చేలో ఆ పంట వేసిన పంట చేతికి రాకపోయినా కూడా నేను నిన్ను కీర్తిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. అది ఎవరికైనా సాధ్యమేనా? ఇక్కడ భక్తుడు అన్నాడు, నేను సంతోషిస్తానయ్యా, నాకేముండా లేకపోయినా నీవుంటే నాకు చాలా. మనము ఇక శ్రమలలో దేవుని స్తుతించుట, శ్రమలలో దేవుని ఆరాధించుట మనము బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనము చూడగలుగుతాము.
మనము మొట్టమొదటిగా మనకి బాగా జ్ఞాపకం వచ్చే వ్యక్తి శ్రమలలో యోబు భక్తుడు మనకు జ్ఞాపకం వస్తాడు. యోబు యొక్క జీవితం మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. యోబు ఊజు దేశంలోనే ఎలాంటి వ్యక్తి అంట? న్యాయవంతుడు అని రాయబడి ఉంది. చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడి ఉంది. అదేవిధంగా తాను భయభక్తులు కలిగిన వ్యక్తి అని రాయబడి ఉంది. చూడండి, అతని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నా భక్తుడైన యోబుని గురించి ఆలోచించితివా అని అపవాదితో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాము. న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, ఆ దేశంలో యోబు వంటి వాడు మరొకడు లేడు అని రాయబడి ఉంది. అలాంటి యొక్క యోబు యొక్క జీవితంలో ఒక దినములోనే అతిపెద్ద శోధన, అతిపెద్ద కీడు వచ్చింది. ఒకే ఒక దినము తను కలిగిన కుమారులు, కుమార్తెలు, తను కలిగిన సిరి సంపదలు, పశువులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు సమస్తమును ఒక దినములోనే కోల్పోయాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆయన యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాల్లో అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడే ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక అంటాడు. ఆయన మాటల్లో కూడా దేవుణ్ణి నిందించిన వాడు కాదు. ఈరోజు మనం గమనించినప్పుడు మనకి చిన్న శోధన రాగానే మనం ఎవరిని నిందిస్తామయ్యా అంటే దేవుని నిందిస్తాం. మనం దేవుని మీద నిందలు వేసే వ్యక్తులుగా మనం ఉంటాము. మనం చాలా భక్తి కలిగిన వారంలాగాను, మనం చాలా నీతిమంతులుగా ఉన్నట్లులాగాను, మనం అసలు చెడుతనాన్ని విసర్జించిన వారంగాను, అసలు మనసులో కూడా చెడుతనం యొక్క ఆలోచనలు రానట్లుగాను మనము ప్రవర్తిస్తూ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాము. యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అలాంటి యోబు యొక్క జీవితంలో విశ్వాస యొక్క క్రమంలో దేవుడు యోబుకు ఒక పరీక్ష పెడుతూ ఉంటున్నాడు. ఏమిటా పరీక్ష అంటే విశ్వాస పరీక్షలో యోబు మాట్లాడుతుంటున్నాడు, దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకున్నాడు, ఆయనకు స్తుతి కలుగును గాక. దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఏమి లేకపోయినానో ఆయన ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. మనకి జీవింపజేస్తున్న దేవుణ్ణి, మనం జీవింపజేస్తున్న దేవునికి మనము స్తుతి కలిగి చేసేవారి వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకే మనం గమనించినప్పుడు ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ప్రతి విషయంలో ఏముండా లేకపోయినా కూడా దేవునికి ఏం చెల్లించాలి? మనము కృతజ్ఞత. మనం ఈరోజు బతికి ఉన్నామంటేనే దేవుని యొక్క కృప. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మనం తినే ఆహారం వల్ల మనం బతకటం లేదు కదా, మనకున్న సిరి సంపదల వల్ల మనం బతకటం లేదు కదా. అట్లా అనుకుంటే ఎంతో గొప్ప ధనవంతులు ఈ దినాన్ని చూడలేకపోతూ ఉంటున్నారు. అనేక రకాలుగా సిరి సంపదలు ఉండేవారు మానసికంగాను శారీరకంగాను కృంగిపోయిన పరిస్థితుల్లో మనోదుఖంతోనూ మనోవేదంతోనూ రగిలిపోతున్న వారు అనేక మంది ఉంటున్నారు. బాధపడిపోతున్న వారు అనేక మంది ఉంటున్నారు. ఎవరికి చెప్పుకోలేని మానసికమైన వ్యాధితో బాధపడుతూ ఉంటున్నారు. కానీ దేవుడు మనకు సమాధానం నెమ్మదినిచ్చాడు. అందుబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం మనం చెల్లించే వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ అంజూరపు చెట్లు పూయకునేను అంటే తను వేసిన పంట తనకి రాకపోయినప్పటికీ కూడా తను ఏం చేస్తాడంట? దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. యోబు కూడా సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక అని అంటున్నాడు. మాటలు చెప్పినంత సులభతరముగా దేవునికి మహిమ కలుగును గాక అనేది కాదండి. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. పెదవులతో ఆరాధించటం కాదు, హృదయ అంతరంగంతో దేవుని మనం స్తుతించాలి. హృదయ అంతరంగంతో దేవుని ఆరాధించాలి. మనము పెదవులతో స్తుతిస్తే ఈ పైకప్పు కూడా దాటిపోదు. మనము సెల్ఫ్గా అది ఎంతగానో నేను దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పుకుంటామే తప్ప దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు.
మనం ఆరాధన ఎలా ఉండాలంటే హృదయ అంతరంగములతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. పరిపూర్ణముగా దేవుని సన్నిధానంకి వచ్చినప్పటికీ కూడా, దేవుని సముఖంలో కూర్చున్నప్పటికీ కూడా మనము దేవుని మీద మన యొక్క మనసు మనము ఉంచము, ఆయన మీద ఆధారపడము. ఆయన స్తుతించే క్రమంలో కూడా మనము మన యొక్క ఆలోచన లోక సంబంధమైన రీతిలోనే మన యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో నిజముగా మనము ఆయనతో ఏకమైన వారుగా మనము ఆయన ఆరాధించాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని రాయబడి ఉంటుంది. మనలో ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు. మనలో ఉన్న దేవుణ్ణి దేవుని యొక్క దూతలు ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత నిరంతరము స్తుతించబడుతున్న గొప్ప దేవుడు ఆయన మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. అలాంటి ఆయన మనలో ఉన్న దేవుణ్ణి మనం ఇంకెలా ఆరాధించాలి, ఎలా సంతోషించాలి? ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నాతో ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఏమున్నా లేకపోయినా నేను ఆయన్నే ఆరాధిస్తాను. ఎవరు ఆరాధించినా ఆరాధించకపోయినా నేను నా కుటుంబ సభ్యులు ఆ యెహోవాను ఆరాధిస్తామని యెహోషువ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరు ఆరాధించకపోయినా ఆరాధించినా నేను నా కుటుంబము మేము ఆయన్నే ఆరాధిస్తాము. ఆయన ఎలాంటి గొప్ప దేవుడు అంటే ఐగుప్తు నుంచి తన యొక్క ప్రజలందరినీ కూడా ఆ యొక్క బానిసత్వంలో నుంచి, ఆ యొక్క శ్రమల్లో నుంచి, ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించి ఆ యొక్క దేశానికి తీసుకువచ్చాడు. ఆయన ఆ యొక్క అరణ్యంలో ఆ యొక్క ఫరో సైన్యం చేతిలో నుంచి అందరి చేతుల నుంచి విడిపించి క్షేమంగా నడిపించిన గొప్ప దేవుడు ఆయన. నేను నా కుటుంబం ఆయన్ని ఆరాధిస్తాం, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి అని యెహోషువ భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎవరు ఉండా లేకపోయినా, ఎవరు నాతో ఆరాధించినా ఆరాధించకపోయినా నేను ఆయన్నే ఆరాధిస్తాను. నా కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నా బంధువులు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నా స్నేహితులు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సమాజం నన్ను వ్యతిరేకించినప్పటికీ, వెలివేసినప్పటికీ నేను ఆయన్నే ఆరాధిస్తాను అనే యొక్క రీతిలో మనకి విశ్వాస జీవితము ఉండాలి. ఈరోజు సమాజానికి భయపడి, లేదా స్నేహితులకు భయపడి, బంధువులకు భయపడి ఆయన స్తుతించుటలో ఆరాధించుటలో వెనుకబడిపోతున్న వారు అనేక మందిని మనము చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ ఈ హబక్కూకు భక్తుడు దేవునితో మాట్లాడుతున్నా, అయ్యా నాకేం లేకపోయినా పర్వాలేదు అయ్యా, నేను నిన్నే ఆరాధిస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం పౌలు భక్తుడిని మనం గమనించినప్పుడు పౌలు శీలయు వారు ఆరాధిస్తూ ఉంటున్నారు. ఎక్కడ ఆరాధిస్తున్నారయ్యా అంటే చెరసాలలో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ చెరసాలలోకి దేనికి వెళ్ళారయ్యా అని మనం గమనించినప్పుడు, ఏమి చేస్తే వెళ్ళారయ్యా అని మనం గమనించినప్పుడు వాళ్ళు మేలు చేసి చెరసాల్లోకి వెళ్ళారు. కీడు చేసి కాదు, మేలు చేసి వెళ్ళారు. మేలు చేసినందుకు వాళ్ళకి ఏమి ఇవ్వబడ్డాయి అంటే కొరడా దెబ్బలు ఇవ్వబడ్డాయి. మేలు చేసినందుకు వాళ్ళకి ఏమి ఇవ్వబడ్డాయి అంటే సంఖ్యలకి అనేక మందిని హింసించిన వాళ్ళలాగా వాళ్ళ చేతులకి ఏం వేస్తున్నారంటే సంఖ్యలు వేసారు, బోండాలు వేసి బిగించారంట. దేనికి? పెద్ద పెద్ద నేరస్తులకు కూడా వేరు అలాంటి సంఖ్యలు వేసి బిగించారు. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? బెత్తాలతో కుట్టారు, సంఖ్యలు వేసి బిగించారు. కానీ ఆ చెరసాలలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు చెరసాలలో ఎలా ఆరాధిస్తూ ఉంటున్నారు? కృంగిపోయారా? మేము మేలు చేసి ఇంత మేలు చేస్తే వాళ్ళు మా పట్ల ఈ విధంగా ప్రవర్తించారు అని వాళ్ళు కృంగిపోయారా? కృంగిపోవాలి. మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు వాళ్ళు మన పట్ల వాళ్ళు కీడు చేస్తే మనం ఏం చేస్తాము?
దేవా నీకు స్తోత్రమయ్యా, వాళ్ళకి మేలు చేసినప్పటికి కూడా వాళ్ళు కీడు చేశారు, నీకే స్తుతి కలుగును గాక అని చెప్తామా? ఆ మాట మన హృదయం నుంచి వచ్చిద్దా? మన పెదవుల నుంచి కూడా ఆ మాట రానే రాదు. ఎందుకంటే ఆ మాట మనం పలకటానికి ఇష్టపడలేము. మేలు చేసిన వ్యక్తి మనకు కీడు చేసినా, ఆ మేలు చేసిన వ్యక్తి మనల్ని పొగడకపోయినా, మనం మేలు చేసిన వ్యక్తి మన పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఆ అసభ్య పదజాలము వాడినా మనం ఏం చేయలేము, తట్టుకోలేము. ఆ భక్తి అంతా ఎటుపోతుందో కానీ మనం నోటికి మాట చెప్పే వాళ్ళంగా ఉంటాము, నోటికి పని పెట్టే వాళ్ళంగా మనం ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముండా లేకపోయినా కూడా మనం ఆయన్ని ఆరాధించాలి. ఏ పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెప్పాలి. మన యొక్క అంతరంగ జీవితము దేవునికి ఇష్టమైనదిగా మనది ఉండాలి. ఆయన మనల్ని పరిశీలిస్తున్న దేవుడుగా మనతో ఉంటున్నాడు. అక్కడ పౌలు శీలయు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. ఎలా స్తుతిస్తున్నారంటే పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క ఆరాధనకు చెరసాల పునాదులు కదిలించబడుతూ ఉంటున్నాయి. ఆ చెరసాల పునాదులు కదిలించబడి ఆ చెరసాల నాయకుడే ఏం చేయబడుతున్నాడు, రక్షణ అనుభవంలోకి వస్తున్నాడు. ఆ శ్రమల ద్వారా, ఆ శ్రమలలో దేవుని స్తుతించుట ద్వారా, ఆ శ్రమలలో దేవుణ్ణి గణపరచుట ద్వారా, ఆ శ్రమలలో వారు దేవుణ్ణి చూపించారు కానీ వారి వ్యక్తిత్వాన్ని చూపించరా. మనకంటే ఎక్కువగా ఆ యొక్క శ్రమలో యేసు ప్రభువారు అనుభవించాడు. ఆ శ్రమను బట్టి దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని గణపరుస్తూ ఉంటున్నారు. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ ఆత్మీయత మనం ఏం చేయబడతామంటే బయటకు వస్తూ ఉంటుంది. ఆ శ్రమలలో వాళ్ళు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. చెరసాల పునాదులు కదిలించబడుతూ ఉంటున్నాయి. ఆ చెరసాల నాయకుడు ఏం చేయబడతా ఉంటే రక్షణ మార్గంలోకి వస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం గమనించినప్పుడు ఈ శ్రమల అనుభవాలలో దేవునితో నమ్మకంగా జీవించిన వారు, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టకుండా ఆయన వెంబడించిన వ్యక్తులు మనం గమనించినప్పుడు మనం యవనస్తులుగా ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మనము చూడవచ్చు. ఆ యొక్క రాజు నెబుకద్నెజరు అనే యొక్క రాజు తను ఏం చేస్తా ఉన్నాడు అని మనం గమనించినప్పుడు ఒక అగ్నిగుండాన్ని సిద్ధపరిచాడు. ఆ అగ్నిగుండాన్ని సిద్ధపరిచి తాను ఏదైతే నిలబెట్టాడో ఆ ప్రతిమకు పూజించాలని చెప్పాడు. వీళ్ళు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారికి ఏం కలుగుతూ ఉంది? అగ్నిగుండము శ్రమ ఎదురుగా ఉంది. అయినను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని పక్షముగా నిలబడటానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. శ్రమలలో మనం ఎవరి పక్షంగా మనం ఉంటున్నాము? దేవుని పక్షంగా మనం నిలబడే వ్యక్తులుగా ఉంటున్నామా? దేవునితో కలిసి నడిచే వారంగా మనం ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. శ్రమ రావటము, ఆ శ్రమలకి తట్టుకోలేక, ఆ శ్రమలకి నిలబడలేక, ఆ వచ్చిన నిందకు నిలబడలేక, అవమానానికి నిలబడలేక మనం లోకంలో కలిసిపోయే వారంగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఒక యవనస్తుడిని నేను గమనించాను. అతను ఇదివరకే చాలా త్రాగుబోతుగా, అనేక రకాలైన వ్యసన పరుడుగా అతను ఉన్నాడు. అయితే ఒక దినాన తను పరిపూర్ణంగా మార్చబడ్డాడు. ఎక్కడ తను ఆటో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి. తను ఎటుపోయినా ఆ నలుగురిలో యేసయ్య పాటలు పెట్టుకుంటూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఎవరైనా కనపడిన కరపత్రికలు ఇస్తూ, ఈ విధంగా దేవునికి సువార్తను తెలియజేస్తున్న వ్యక్తి. ఓ దినాన తను మరలా ఒకసారి గమనిస్తే మరలా వ్యసనాల్లోకి వెళ్ళిపోయాడు. ఏందయ్యా కారణం ఏందయ్యా అని ఆలోచన చేస్తే తనకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురైనాయి, కష్టం ఎదురైంది. ఆ కష్టాలకు నిలబడలేక, తట్టుకోలేక, ఆత్మీయతలో నడిపించేవారు లేక, సరిదిద్దేవాళ్ళు లేక, దేవుని ఎదుకు మొరపెట్టలేక తను ఏం చేయబడ్డాడంటే మరలా లోకంలో కలిసిపోయి, శ్రమలు వచ్చినప్పుడే
మనం దేవుడు పక్షంగా మనము నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ శ్రమలలో మనం దేవునికి మొరపెట్టే వారంగా మనం ఉండాలి. ఆ యొక్క మనం గమనించినప్పుడు ప్రభువుకు యెహోవే నాకు బలము. మన బలం ఎవరంటే దేవుడే. మనల్ని నడిపించేది ఆయనే. భయపడకుడి అని అంటాడు ఆయన. దిగులు చెందకుడి అని చెప్తున్నాడు ఆయన. నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన మాట ఇస్తున్నాడు. నేను నీకు తండ్రినై ఉన్నాను అని చెప్తున్నాడు. నేను నీ స్నేహితుడినై ఉన్నాను అని చెప్తున్నాడు. నేను విడవను ఎడబాయను అని చెప్తూ ఉన్నాడు. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను విడవను ఎడబాయను అని చెప్తున్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు, ఎల్లప్పుడూ మన పక్షంగా ఉండే దేవుడు, ఎల్లప్పుడూ మనం చేపట్టి నడిపించే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం భయపడిపోకూడదు, జారిపోకూడదు. మన యొక్క తండ్రికి మనం చెప్పే వారంగా మనం ఉండాలి. మన కష్టమంతా ఆయనకి చెప్పే వారంగా మనం ఉండాలి. నాకు మొరపెట్టి నీకు నేను ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. హబక్కూకు ప్రార్థన ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా ఏముండా లేకపోయి నేను నిన్నే స్తుతిస్తానయ్యా అంటూనే నువ్వే నాకు బలం కదయ్యా అంటున్నాడు. ఏమి లేకపోయినా నువ్వు ఉండవు, నీవే నాకు బలం కదయ్యా, నీవే నా కాలంలో లేడి కాలవలు చేసి ఎత్తైన స్థలంలో నువ్వే నన్ను ఉంచుతావు. చూడండి ఎంత విశ్వాసము. నాకేమీ లేకపోయినా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను ఎక్కడ నిలబెడతావు అంటే ఎత్తైన స్థలంలో, ఊహ కన్నని స్థితిలో నువ్వు నన్ను ఉంచగలవయ్యా అని అతను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో యొక్క విషయంలో కూడా మనం గమనించినప్పుడు అగ్నిగుండము సిద్ధంగా ఉన్నది. వారు ఏమి చేయాలంటే ప్రతిమకు మొక్కాలి. ఆ మొక్కినట్లయితే వారి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఎంత గొప్ప శ్రమ! వారు చేయవలసిన పని ఒకటే, జస్ట్ ఆ ప్రతిమకు మొక్కితే చాలు. ఆ శ్రమ నుంచి విడుదల పొందుతారు, ఆ కష్టం నుంచి విడుదల పొందుతారు, వారి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా మేము ఆయన్నే ఆరాధిస్తాం, మేము ఆయన్నే స్తుతిస్తాం. ఈ లోకంలో ఎంత ఇబ్బంది కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా మేము ఆయన విడిచి పెట్టము. ఈరోజు చిన్న చిన్న విషయాలకి దేవుని విడిచిపెట్టే వాళ్ళంగా మనం ఉంటాము. చిన్న చిన్న కారణాలు, ఆ దేవుడు ఆ కారణాల్లోంచి, నీకు వచ్చిన శ్రమల్లోంచి దేవుడు విడిపిస్తాడని విశ్వాసం లేక ఆయన విడిచిపెట్టేవారు అనేక మంది ఏర్పడుతూ ఉంటున్నారు. దేవుడు విడిచిపెట్టలేని అంత పెద్ద శ్రమ, దేవుడు బాగు చేయలేని అంత పెద్ద రోగమా, దేవుడు ఇవ్వలేని అంత పెద్ద ఆర్థిక ఇబ్బందుల? దేవుడు సర్వ సృష్టికి అధికారి అన్నవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే. కానీ ఆయన ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేయలేమంటే ఎదురు చూడలేము. ఆయన మీద ఆధారపడటం కష్టము. లోకం మీద ఆధారపడినంతగా దేవుని మీద ఆధారపడటం కష్టము. దేవుని కొరకు ఎదురు చూడటం కష్టము. దేవుని యొక్క ప్రసన్నత కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూడటం కష్టము. మనకి వెంటనే జరిగిపోవాలన్నీ. ప్రార్థించేమా, రాందలేదా, ఇంకో వెంటనే లోకం వైపు చూడటం, ఎవరి సహాయము అని చూస్తాం. దేవుడు అన్నాడు, నేను నీకు సహాయం చేసేదును అని అంటాడు ఆయన. అక్కడ మనం గమనించినప్పుడు ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా వారిని గమనించినప్పుడు వారు కలిగిన శ్రమల్లో వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు. ఏం చెప్పాడంటే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడాల. ఈరోజు మనం ఎవరిని విడిచిపెడతానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాము? శ్రమరాంగాల్ని దేవుని విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? నామకార్థమైన భక్తి మనం చేసే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? నిజంగా మనం ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటున్నామా? మనుషులు ఎదుట ఒక ఆరాధన, మనుషులు లేకపోతే ఒక ఆరాధన, పై భక్తి చేసేవారంగా మనం ఉంటున్నామా? నిజంగా ఆయన వెంబడించే వారంగానే మనం ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. లోకమంతా చూస్తూ ఉంటుంది, ప్రజలందరూ చూస్తూ ఉంటున్నారు. ఆ ముగ్గురు యవనస్తుల్ని, మేము మాత్రం ఆయన్ని ఆరాధిస్తాం. నువ్వు రాజు అయితే పర్వాలా, నువ్వు రాజువైనా రాజులకు రాజు మా దేవుడు, ఈ సృష్టికర్త అయిన మా దేవునికి మేము వ్యతిరేకంగా మేమేమి చేయము. ఆయన ఆజ్ఞను అతిక్రమించము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము నరకము.
ఆయన మాటను అతిక్రమించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. నరకాన్ని అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని మాటను అనేక మార్లు మనం తప్పిపోయి ఉంటాము. దేవుని యొక్క ఆజ్ఞను అనేక మార్లు తిరస్కరించిన వారంగా మనం ఉంటాము. మాటలు ఎందును, చూపుని ఎందును, ప్రవర్తన ఎందును, ఆలోచనలోను అనేకసార్లు తప్పిపోయిన వారంగా మనం ఉంటాము. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇంకా మనకి అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. అది నా షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. ఆ అగ్నిగుండంలో ఈ ముగ్గురితో పాటు మరొకరు ఏం చేస్తూ ఉన్నారట? సంచారం చేస్తూ ఉంటున్నారు. ఏ చిన్న నిప్పు రవ్వ కూడా వారికి అంటలేదు. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యకరము. ఒకసారి ఆలోచన చేస్తే అది ఊహ కందనిది. అది ఎంతగా ఆలోచన చేసినా కూడా అది ఊహ కందని అద్భుతము. ఊహ కందని కార్యాలు చేసేవాడే దేవుడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇస్తానని చెప్పినవాడు. ఎవరు ఊహించుండరు. అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు అగ్ని 7 అంతలుగా చేశారు. అగ్నిగుండంలో వేయడానికి వెళ్ళిన వారు ఏమైపోయారు? వాళ్ళు బూడిదైపోయారు. కానీ వీళ్ళు అగ్నిగుండంలో సంచారం చేస్తున్నారు, తిరుగుతూ ఉన్నారంట. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యకార్యం. నువ్వు దేవుని పక్షముగా నిలబడితే దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు దేవుని పక్షముగా ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎన్ని నిందలైనా, సమాజం అంతా నిన్ను వ్యతిరేకించినా నువ్వు దేవుని కొరకు నిలబడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే గొప్ప అద్భుతాన్ని దేవుడిని పట్ల సమాజానికి చూపిస్తాడు. ఆ శ్రమలలో వారు ముగ్గురు నిలబడ్డారు. వారితో పాటు దేవుని యొక్క దూత ఉంటుంది. ఆ రాజు సైతము బయటికి తీసుకొచ్చి వీరు ఆచరిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధించాలి అని ఏం చేస్తూ ఉందనంటే ఒక చట్టం చేస్తున్నారు. అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాము. అలాంటి ఆపదలో నుంచి, శ్రమల్లో నుంచి విడుదల కలిగజేసే దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాము. ఇంక మనం ఎంత ధైర్యంగా ఉండాలి. నా పక్షంగా దేవుడు ఉన్నాడు. ఎవరు లేకపోయినా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నేను చింతించను, నేను దిగులు చెందను, నేను భయపడను. నా దేవుడు నా పక్షంగా ఉన్నప్పుడు అని నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుని స్తుతించే వ్యక్తిగాను, ఆరాధించే వ్యక్తిగాను ఉన్నట్లయితే దేవుడు నీ పక్షం గొప్ప కార్యము చేస్తాడు. అది నన్ను యోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోబు యొక్క జీవితంలో గొప్ప శోధన ఒక దినములోనే వచ్చింది. ఆ శోధన తన జీవితంలో కొన్ని దినాల పాటు, సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ ఆ శోధనలో నిలిచిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని పక్షముగా నిలిచిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని కొరకు జీవించిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుడు మరలా యోబును 2 ఆశీర్వాదం తను ఇచ్చాడు. యోబు యొక్క కుమార్తెలు ఆ ఊజు దేశంలోనే అంత అందమైన వారు మరొకరు లేరంట. అంత అందమైన కుటుంబాన్ని దేవుడు మరలా యోబుకి ఇచ్చాడు. పోయిన దానికంటే మరలా 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. కారణము దేవుని పక్షంగా యోబు నిలబడ్డాడు. దేవుడు ఆ యొక్క శ్రమలలో దేవుడు యోబును విడిచిపెట్టలేదు. యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఆరాధిస్తూ ఉంటున్నావు? ఏముండలేకపోయినా ఆయన ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే శ్రమలలో విడిచిపెట్టి ఇంకనూ శోధనలోకి వెళ్ళిపోయే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఒకసారి మనమే పరిశీలన చేసుకుందాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ముగింపుకు వస్తూ ఉంటున్నాను. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మన ఆరాధన ఎలా ఉంటుంది? అవసరాలు తగినట్టు ఆరాధించే వారంగా మనం ఉంటున్నామా? అవసరము తీరిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా మనం ఉంటున్నామా? మనమే పరిశీలన చేసుకుందాం. హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఏమి లేకపోయినా నేను స్తుతిస్తాను, ఎందుకంటే నీవే నా కాలం. లేడి కాలవలే. లేడి ఏం చేస్తుంది? ఎక్కడ ఎగిరితే కొన్ని అడుగుల దూరంలో తను వెళ్ళిపడుతుంది. అంటే అంత పరిగెత్తుతుంది. అది ఎత్తైన స్థలంలోకి పరిగెత్తిస్తాడంటే దేవుడు. ఎక్కడి నుంచి?
నువ్వు పడిపోయిన స్థానంలో నుంచి, ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్నేం చేస్తానంట, ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళి నిలబెడుతున్నాడంట. ఇప్పుడు ఆయన్ని మనం బలముగా చేసుకున్నప్పుడు, ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు, దేవుని కాలను ఆ విధంగా పరిగెత్తిస్తాడు. నీ జీవితాన్ని ఆ విధంగా ఆనందకరంగా సంతోషకరంగా మార్చి నడిపిస్తాడు. అప్పుడు నువ్వు ఆయన పక్షముగా లేకుండా ఆయనకు దూరంగా పోతే దేవుడిని చేపెట్టి నడిపించడు. నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మనం మార్చబడతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితాలు, ఈ లోక జీవితము ఉండిపోతుంది. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అని అంటే మనం దేవుని నిజంగా ఆరాధించే వాళ్ళగా మనం ఉండాలి. నిజంగా ఆయన మీద ఆధారపడే వ్యక్తులుగా మనం ఉండాలి. నిజంగా ఆయన్ని ఎదుట ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు మనము నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇహమందును పరలోకమందును మనము పొందుకోగలుగుతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయను గాక. ఆమేన్. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఆరాధిస్తూ ఉంటున్నావు? హబక్కూకు భక్తుడు ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఏమి లేకపోయినా నిన్ను స్తుతిస్తానయ్యా, ఏమి లేకపోయినా నిన్నే ఆరాధిస్తానయ్యా అంటున్నాడు. యోబు యొక్క జీవితంలో సమస్తం కోల్పోయినప్పటికీ ఆయన ఆరాధించాడు. పౌలు శీలలో దేవుని మంచి కార్యం చేసినప్పటికీ చెరసాలలో వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు శ్రమ వచ్చినప్పుడు దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుడు వరపక్షంగా నిలబడి గొప్ప కార్యమును అద్భుతాన్ని చేశాడు. దేవుడు ఈ దినాన్ని కూడా మన పక్షంగా గొప్ప కార్యం చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే మనం ఆయన బలము మీద ఆధారపడాలి. ఆయన మనకు మేలు చేసేవాడే కానీ కీడు చేయనివాడని మనం నమ్మి ఆయన ఆరాధించే వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు మన ఉన్నత స్థలం మీదకి ఆయన నడిపిస్తాడు. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మాకు ఆత్మీయ జీవితంలో నూరంతలుగా ఫలించుటకు నీ కృప మీరు దయచేయండి. దేవా, నీ వాక్యానుసరమైన జీవితాన్ని మీరు నడుచుకునేలాగునా నీ కృప మీరు దయచేయండి. ఏమి ఉన్నా లేకపోయినా నిన్నే స్తుతించేవారంగాను తండ్రి, నిన్నే ఆరాధించేవారంగాను, నామకార్థమైన క్రైస్తవ జీవితంగా కాకుండా తండ్రి నిజముగా నేను స్తుతించి ఆరాధించే బిడ్డలంగా మీరు మమ్మల్ని మార్చమని, మా ఆత్మీయ జీవితాలు బలపరచమని, అన్ని విషయాలలో తండ్రి ప్రభు మీరు మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఇటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము ఈ యొక్క వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలందరికీ ఆయన కృప కాపుదల సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తాం. ఒకరినొకరు బలపరుచుకుంటూ దేవుని యొక్క సువార్త పరిచర్యలో ముందుకు వెళ్దాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎంతో
మేలు